వైసీపీ నేత మధుకర్ గారు ఉన్నారు, రాష్ట్ర కార్యదర్శి. మధుకర్ గారు, గుడ్ ఆఫ్టర్నూన్ అండి. సార్ వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ సార్. సార్ నిన్న మీరు సిద్ధం సభలో సార్ ఒకసారి నిన్న ఎక్కడైతే అద్దంకిలో జరిగిందో సిద్ధం సభలో జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారో మీకు కూడా తెలుసు. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కళ్లే పోటీ చేస్తున్నారని మిగతా వాళ్ళందరూ కూడా కలిసికట్టుగా మాపై దాడి చేస్తాకు వస్తున్నారు. మీ బిడ్డను ఒక్కడే ఒక సైడు, మిగతా వాళ్ళందరూ పేదలు ఇటు సైడ్ ఉంటే పెత్తందారులందరూ అటు సైడ్ ఉన్నారు, మీరే తేల్చుకోవాలని చెప్పడం జరిగింది. ఎలా చూడాలంటారు? అది నిజమే కదా సార్. అది జనరల్ గా మీరు ఒక 2 నిమిషాలు నేను చెప్పేది వినాలి సార్. చెప్పండి. ఇప్పుడు మన టీడీపీ పెద్ద సార్ చెప్పినట్టు విధంగా, పెద్ద మనుషులు చెప్పినట్టు విధంగా ఈ రోజు ఒకటి ఆలోచించాలి సార్. ఏ విధంగా అయితే చంద్రబాబు నాయుడు గారు 2014లో 600 హామీలు ఇచ్చి 24 అవర్స్ లో గెలిచిన తర్వాత హామీల్ని మేనిఫెస్టోలో వెబ్సైట్ లో నుంచి తీసేసినటువంటి ఘనత చంద్రబాబు నాయుడు గారిది అయితే, నవరత్నాలని పెట్టి దానితో పాటు 14 హామీల్ని చెప్పనటువంటి హామీల్ని హ్యాక్ చేసి 99% ఎగ్జిక్యూట్ చేసినటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. ఈ రోజు మీరు మాట్లాడుతున్నటువంటి మాటలు జగన్మోహన్ రెడ్డి గారిని ఒంటరిగా చేసి వెళ్ళిపోయారని చెప్తున్నటువంటి మీ మాటలు ఏదైతే ఉన్నాయో, అక్కడ నెల్లూరులో ఒక ఎంపీకి బీసీకి వాళ్ళని చెప్పి తలంచినటువంటి జగన్మోహన్ రెడ్డి యొక్క ఆలోచనని నచ్చినటువంటి వ్యక్తి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు పార్టీ నుంచి దూరం అవటం జరిగింది. మీ కేసినేని నాని గారు బయటకు వచ్చిన తర్వాత ఏ విధంగా మీ చంద్రబాబు నాయుడు గారు మీరు ఆలోచించుకోవాల్సినటువంటి మాట. ఏ రోజు ఇప్పుడు పెద్ద మనిషి ఒక అతను చెప్పాడు, కేఏపాల్ గారికి మద్దతు కోరుకోవాల్సినంత అవసరం మాకుందా అని నేను అడుగుతా ఉన్నా. ఈ రోజు మా పార్టీ అధినాయకుడు అయితేనేమి, మా పార్టీ నాయకులు అయితేనేమి, మా పార్టీ ఫస్ట్ కోర్ కమిటీలో ఎవరైనా ఏ రోజైనా మేము పలాలతో పొత్తు పట్టుకున్నామని చెప్పి మేము వెళ్ళామా? మీకులాగా బీజేపీ దగ్గరికి వెళ్ళి 48 గంటలు 72 గంటలు వేచి చూసి అమిత్ షా గారి అపాయింట్మెంట్ కోసం మేము వెళ్ళామా? మీకులాగా పవన్ కళ్యాణ్ గారిని అలగా జనం అని చెప్పి, జనసేన సైనికుల్ని అలగా జనం అని చెప్పి మీ బాలకృష్ణ చేత అనిపించి ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు మద్దతు కోరుకున్న వ్యక్తి ఎవరు? చంద్రబాబు నాయుడు గారా, పవన్ కళ్యాణ్ గారా? ఇది జనానికి చెప్పాలి. ఈ రోజు మేము నిలబడతా ఉన్నాం, ఈ రోజు మేము కాళ్ళు ఎగరేసుకుంటా ఉన్నాం. ఎందుకంటే మా నాయకుడు 175తో గెలవటానికి మేము ప్రయత్నిస్తా ఉన్నాం, గెలుస్తామని మా భరోసా మేము జనంలో తెలుసుకుంటా ఉన్నాం. ఈ రోజు మీకులాగా నాయకులు కాలు పట్టుకోవడానికి మేము వెళ్ళట్లా, మీకులాగా ఢిల్లీలో ఫ్లైట్లు బుక్ చేసుకొని మేము వెళ్ళట్లా. ఈ రోజు జనం దగ్గర తెలుసుకోవడానికి మేము ఇక్కడ ఉన్నాం. ఈ రోజు ఫస్ట్ సిద్ధం సభలో ఏ సభలో అయితే 3 లక్షల మంది జనాన్ని తరలించి 3 లక్షల మంది జనాన్ని మేము జనం మీద ఆధారపడ్డాం. తర్వాత 6 లక్షలు, తర్వాత 10 లక్షలు. ఒక్కసారి కొంచెం